ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్లైన్స్ బోయింగ్ 777 విమానం గురువారం సాయంత్రం రష్యా సరిహద్దులో ఉక్రెయిన్ భూభాగంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 295 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానాన్ని ఉక్రెయిన్లోని తిరుగుబాటుదారులే క్షిపణితో కూల్చేశారని ఉక్రెయిన్ ఆరోపించింది. రాడార్ నుంచి కనిపించకుండా పోయిన తర్వాత బోయింగ్ 777 ఉక్రెయిన్లో తిరుగుబాటుతో అల్లకల్లోలమైన డాన్సెట్ ప్రాంతంలోని షాక్టార్స్ పట్టణ సమీపంలో విమానం కూలింది. విమానం 33,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. దాడి జరిగిన ప్రాంతం ఉక్రెయిన్ ప్రభుత్వానికి రష్యా మద్దతున్న తిరుగుబాటుదారులకు మధ్య యుద్ధం జరుగుతున్న ప్రాంతం. అయితే తిరుగుబాటుదారులు మాత్రం ఈ దాడి ఉక్రెయిన్ సైన్యం చేసిందని, అంత ఎత్తున ఎగురుతున్న విమానాన్ని కూల్చే ఆయుధాలు మా దగ్గర లేవని తిరుగుబాటుదారుల నేత ఆండ్రై పర్జిన్ అంటున్నారు. ఏదేమైనా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో సాధారణ పౌరులు బలయ్యారు. ఈ పౌర విమానాన్ని కూల్చిందెవరైనా ప్రత్యర్థి శిబిరానికి చెందిన యుద్ధ విమానంగా భావించే కూల్చివేసి ఉంటారని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.